నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తిరిగి తన పొలిటికల్ ఇన్నింగ్స్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన బీజేపీలో చేరటానికి మార్గం సుగమం చేసుకున్నారు. అంతేకాదు, పార్టీలో చేరిన తర్వాత ఆయనకు అప్పగించాల్సిన బాధ్యతల విషయంలో కూడా ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాష్ట్రానికి ఆయన్ను పార్టీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఇంకా పార్టీలో చేరకముందే ఆయనకి ఇచ్చే పదవిపై బీజేపీ అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది అంటే బీజేపీ పెద్దల దగ్గర ఆయన పరపతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. విజయసాయి రెడ్డి తన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు తన కుమార్తె నేహారెడ్డికి ఇవ్వవలసిందిగా బీజేపీ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టగా దీనికి మాత్రం నో చెప్పినట్లు సమాచారం. అయితే బీజేపీ అధిష్టానం తిరిగి విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆయనకు తమిళనాడు బాధ్యతలు అప్పగిస్తుందా, లేక ఈ సీటు వేరే వాళ్లకు కేటాయిస్తారా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అని చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం విజయసాయి రెడ్డికి తమిళనాడు బీజేపీ బాధ్యతలు అప్పగిస్తే రాజకీయాల్లో అది పెద్ద సంచలనంగా మారటం ఖాయం. వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆయన కోటరీ చేతిలో చిక్కుకుపోయారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జగన్ హయాంలో సాగిన పలు కుంభకోణాలకు సంబంధించి విజయసాయి రెడ్డి అనధికారిక అప్రూవర్గా మారారు అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఆయన ఇటీవల బహిరంగ వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపారు. వైసీపీకి రాజ్యసభకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి ఇక తాను వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఏ పార్టీలో చేరను అని అధికారికంగా ప్రకటించారు. కానీ కొద్ది రోజులకి ఆయన బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్కు రెడీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి సిఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయసాయి రెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీ భర్తీకి సిఈసి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెల 22 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో ఇప్పుడు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది తప్ప ఎన్నిక జరిగే అవకాశమే లేదని చెప్పుకోవచ్చు.